దాంట్లో భాగంగానే కోటి సంతకాల సేకరణ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గవర్నర్ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా వెంటనే ఆ ప్రైవేట్ మెడికల్ సాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేటట్టు చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నర్ గారి కోసమై ఒక అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా సంతకాల ఉద్యమం కూడా ప్రారంభం చేయడం జరిగింది. దీనికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ గారు, అలాగే మన రాయలసీమ 5 జోన్ల యొక్క అధ్యక్షులు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కూడా దీనికి రావడం జరిగింది. ముఖ్యంగా యువత అనేవారు కూడా పెద్ద ఎత్తున గత నెల 10వ తేదీ నుంచి కూడా ఈ సంతకాల సేకరణ చేస్తుంటే పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, ముఖ్యంగా యువకులు కూడా తీసుకొని వచ్చేసి గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ కూటమి ప్రభుత్వానికి ఈ కూటమిలో ఉండే పార్టీలకు కూడా మద్దతు తెలిపిన వారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఈ సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మేల్కొని వెంటనే ఈ జీవోను కూడా విత్డ్రా చేసుకొని మరీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మెడికల్ కాలేజ్ తీసుకొని రావాలని చెప్పేసి, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడలు వంచైనా కూడా దీన్ని తీసుకొని వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆరోగ్యశ్రీని కూడా అనారోగ్యశ్రీగా కూడా మార్చాడు. అనేకమైన నిర్ణయాలు ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు కూడా వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. అందుకోసమని అందరికీ కూడా మేధావులు కావచ్చు, యువకులు కావచ్చు, అన్ని వర్గాల వారు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం.